హాయ్. హలో, ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా? వెళ్ళింది ఎవరు? నందగోపాల్, కంప్యూటర్. అది సరే గానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి 2 సార్లు కబర్ వచ్చింది. ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు? నీకు నీ డార్లింగ్కే తెలియాలి. ఇదిగో హరి, నీ కరెంటు బిల్లు కట్టానా? నా 20 రూపాయలు మామూలు ఇచ్చి. 50కి చేంజ్ ఉందా గురు? లేదు కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో. ఏమండి విజయ్ గారు, మీరు ఆఫీస్ కొత్త కదా, మీరేం కన్ఫ్యూజ్ కాకండి. మా వాడు ఆఫీస్ పని మీద బయటకు వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు. దానికి 10-20 సర్వీస్ ఛార్జెస్ వేస్తాడు. అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి. మీకేమైనా పని ఉంటే చెప్పండి, చేసి పెడతాడు. ఆవిడ సంగతి సర్లే, నువ్వు చేయించుకుందానికి 500 ఇవ్వాలి. ఇవ్వు. కొంచెం టైట్ గా ఉంది గురు. మరి కాదేంటి, మందు ఖర్చు, సిగరెట్ ఖర్చు, ఎన్ని ఖర్చులు మనకు మిగిలేదు ఎక్కడ ఇంకా. అబ్బాబా ఆపు స్వామి, ఈసారి జీతం రాగా ఇచ్చేస్తానుగా. 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు సార్. తొక్కలింగం సార్ రమ్మంటున్నారు. రే గట్టిగా అరవకు, ఆడిన్నా అంటే నీ తొక్క తీసి బాటా షోరూమ్ కమ్ముతాడు. నువ్వు వెళ్ళి నేను వస్తున్నా. ఇదిగో నవ్వేవులే గానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు, ఎలాగో డబ్బులు ఇవ్వు. ఓర్ని సుధాకర్ గారు, ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్ లో ఉన్నాడే. విచిత్రమైన క్యారెక్టరే లేండి. సొంత పిల్లల్ని వద్దనుకొని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు. ఏంటయ్యా ఏంటిది? ఒక్క అకౌంట్ కరెక్ట్గా లేదు. పని చేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పని చేయాలి. ఏమైంది? ఏమైందా? ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా. నేనే. ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు. ఇలాగైనా పని చేసేది? మీరు కంప్యూటర్ ఆన్ చేశారా? అబ్బో హాస్యమా. ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి? ఇంకేం అకౌంట్స్ కనపట్లేదా? జేపీ కెమికల్స్. మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్, ఇది జేపీ కెమికల్స్. అయినా ఏంటయ్యా ఈ డబ్బా పెట్లు అంతా కన్ఫ్యూజను, ఏది సరిగ్గా ఉండదు. ఎంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా. నా కర్మ. చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి. చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు, పీకించేస్తాను ఉద్యోగంలో. అది మీ చేతుల్లో లేదు, హెడ్ ఆఫీస్ నుంచి రావాలి. వస్తుంది. నువ్వు అలాగే అంటా ఉండు, హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది. హలో. అది ఫోన్ కాదు, ఫ్యాక్స్. తెలుసు. ఏంటిది? వాట్ దిస్? ఏమందా? ఏంటి ఎలా కొట్టుకుంటుంది? మీరు నొక్కింది ప్రింటర్, ఇది ఫ్యాక్స్. ఏంటో ఈ డబ్బాలు, వీటి గోల నాకు అర్థమై చావదు. ఏమొచ్చిందో చదువు. మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట. మిస్సమ్మ గారు వస్తున్నారా? కంగారు పడకండి, ఇవాళ కాదు రేపు. కట్ చేయరా. ఛాన్స్ సేపు అయింది కట్ చేసి. ఏయ్ బావ చెప్పడం మర్చిపోయాను, ఊర్లోకి లండన్ పిల్ల వచ్చిందంట, సూపర్ ఉందంట, ఊరంతా తెగ చెప్పుకుంటున్నారా. పైగా బావా ఆ పిల్ల ఇంగ్లీషు సేమ్ నీలాగే నవ్వులేస్తుందంట. నీ అంత కాదులే పెట్టి బాబా. నవ్వులేస్తే మనకంటే ఊదేస్తే మనకంటే ఏదో సోదా ఆడండా. ఎంత మాట అన్నావు బా. ఊర్లో కొత్త ఫిగర్ వచ్చి మన కంటపడిపోతే ఏం బాగుంటుంది బా. ఓ పాలు తోతాం బావా, ఇంగ్లీష్ ఫిగర్ కదా, చూద్దాం బా. అమ్మగారు రమ్మంటున్నారండి. అమ్మా అమ్మా ఏంటా రమ్మన్నావంట? ఏమి లేదురా ఈ జున్ను. ఇప్పుడు మాకెందుకులేండి మీ అభిమానులు. దశరథరావు గారింటి తీసుకెళ్ళిస్తావని. నేనివ్వడం ఏంటే, పనివాడికి ఇస్తాడు, వెళ్ళి ఇచ్చొస్తాడు కదా. సరే మీరు వెళ్ళండి అమ్మా, మేము చూసుకుంటాం కదా, మేము ఇచ్చొస్తాం. ఇప్పుడు ఆ పికర్ని చూడాలనుకున్నాం కదా, ఈ వంక తల్లి చూసొద్దాం. ఒక్క ఆడుదానికి ఎర్రబాబెల్లి జున్నిచ్చుటయా? అయ్య బాబు, మేము మళ్ళీ చూసి కాదండి, ఆ లెంక చూసి. అమ్మాయి పూజ. I'm sure I'll have a lot of things more exciting here. అదేంటి బా అమ్మాయి ఎంత తెల్లగా ఉంది? యాదవా, లండన్ వాళ్ళు తెల్లగుంటారు, అందుకే వాళ్ళు తెల్లోళ్ళు అంటారు. ఏమీ తెలీదు. నీ అంత లోక జ్ఞానం లేదుగా. ఏంటి తాతయ్య పిలిచావు? ఎప్పటి నుంచో పగటి వేషగాళ్ళని చూడాలనే దాని కదమ్మా నువ్వు. అదిగో చూడు. తాతయ్య పొగటి వేషగాళ్ళు కాదు, ఎర్రబాబు ఆడి ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వా? మరి ఆ బట్టలేమిటి, ఆ చేతిలో క్యారెట్రా? లండన్ నుంచి మీ మనరాలు వచ్చింది కదా, మా అమ్మ జున్నిచ్చిరామందే.
అమ్మా పూజ Huh? మొన్న నువ్వు వచ్చినప్పుడు ఈ ఊరు ప్రెసిడెంట్ అని ఒక అతను నీకు పరిచయం చేశానే అతను కొడుకమ్మా వీడు వాళ్ళ అమ్మ నీకేదో జున్ను పంపిందట వెళ్ళి తీసుకోమ్మా. దగ్గరకు వచ్చేస్తుంది. Hi, హాయ్ I'm Pooja. హాయ్ హాయ్ రెడ్ బాబు Red Babu. యా రెడ్ బాబు యాడ్ బాబు చంటి చంటి రామ్ రంగడు బుజి Bajji. నా బజ్జి బుజ్జి Buji. Buji. ఆఫ్టర్ అంటే తర్వాత ఓ జున్ను మై మమ్మీ గివ్ యూ టేక్ Mummy give. యా అమ్మా పూజ Tataya. ఈ ఊళ్ళో ఇంగ్లీష్ బాగా మాట్లాడే మగవాడు వీడొక్కడేనమ్మా. Oh, really? అవునండి మా వాడు ఇంటర్మీడియట్ 5 సంవత్సరాల నుంచి చదివింగే చదివి అవసరమా కాదండి బాబు టీవీలో ఇంగ్లీష్ వార్తల్లో తెగ మాట్లాడతాడండి. యా నౌ ద విలేజ్ టెంపరేచర్ ఇస్ మినిమం 20 degrees maximum 25 degrees టుడే న్యూస్ దట్స్ ఆల్ ఓకే All you village people who know to speak English so fluently don't know how to close the zip? యా What? యా యా Really? రియల్లీ యా Oh, are you sure? షూర్ యా ఏమిటమ్మా నవ్వుతున్నావు? ఏమిటమ్మా నవ్వుతున్నావు? చదువుకున్న వాళ్ళు జిప్ వేసుకోరంట. బాబు ముందు ఆ ప్యాంటు జిప్పంటే వేసుకోరా. ఎంతటి అవమానము ఎంతటి అవమానము ఆ పిల్ల లండన్ నుంచి రానేలా వచ్చినది పో మీ మాత ఆ పిల్లకు జున్ను ఇవ్వమననేలా ఇమ్మన్నది పో కార్యము ముగించుకొని రాక మనము ఎదవసొల్లు వేయనేలా వేసితిమి పో ఓ, ఆ సమయమునందు మీరు డ్రాయరు లేకుండా ప్యాంటు వేయనేలా జిప్పు మరవనేలా మరిచితివి పో అది చూసి ఆ పిల్ల నవ్వనేలా మీకు ఎక్కడో మండనేలా మనకిన్ని కష్టములు రానేలా ఏయ్! ఓయ్, నేను పైకి వస్తే మీ బుర్రలు పగలనేలా పగిలినది పో నాకు కింద పైనగా లేనేడుస్తుంటే జోకులేస్తావంట్రా ఎంత మాట అన్నావు బా నీ మంట మా మంట కాదా మా మంట నీ మంట కాదా టోటల్ గా ఈ మంట మనందరిది బా ఎలాగైనా సరే మనము ఆ పిల్ల మీద కక్ష తీర్చుకోనవాలి అందుకే బావా నేను ఆ చెట్టు పొట్లను నమ్ముకోకుండా హ్యాపీగా ఈ పాయిజన్ బాటిల్ నమ్ముకున్నా. కాసేపట్లో హాయిగా స్వర్గానికి వెళ్ళిపోతున్నా. అఘోరించావు గాని ఉపయోగించే ముందు ఊపావా? ఊపడమా అదేంటి? ఏంటా షేక్ వెల్ బిఫోర్ యూజ్. అర్రే మర్చిపోయానే. నీ తిక్కక సరైన శాస్తి జరిగింది. ఇది ఎక్స్పైర్ అయింది. అంటే నేను ఇప్పుడు చచ్చిపోనా? ఎందుకు చచ్చిపోవు? ఇక్కడి నుంచి తోసేస్తే తెలివి తక్కువ దద్దమల్లారా, ఈ రోజుల్లో చావడానికి కూడా మాస్టర్ ప్లాన్ వేయాలరా. అదిగో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్, దాని కింద పడినాడు ఎవడో బతికి బతకట్లేదు. రండి ముగ్గురం కలిసి చద్దాం. త్వరగా రండి రా. చిచి, ఆ బ్రహ్మ మన తర్వాత రెడ్డింగ్ తో రాసినట్టున్నాడు. చావు కూడా మన దగ్గర రావట్లేదు. వాడు చావపోతున్నాడా? రండి రా రే. ఓ సారు
ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఆ జూబ్లీ హిల్స్ దుర్గమ్మ చెరువు దగ్గర. అంటే ఆ, ఇంకా నేను బతికే ఉన్నానా? అవును సార్, ప్రాణాలకు తెగించి మేమే మిమ్మల్ని కాపాడాం. అవును సార్. నేను క్షేమంగా హాయిగా చద్దాం అనుకుంటే నన్ను చావనికుండా అడ్డుపోతా ఉంటారా? సార్, చంపండి, మమ్మల్ని కూడా చంపండి. ఆ చావు కోసం మేము ఎదురు చూస్తున్నాం. మీరు చచ్చిపోవడానికి వచ్చారా? కుర్రాళ్ళు మీకు చచ్చిపోవాల్సినంత కష్టమే వచ్చిందయ్యా. నేను అకౌంటెంట్ సార్. క్యాలిక్యులేటర్ కంటే స్పీడ్గా లెక్క తెగ్గొట్టగలను. తప్పుడు లెక్కలు రాయనన్నానని చెప్పి చెప్పా పెట్టకుండా ఉద్యోగంలోంచి పీకేశారు సార్. నాదొక హృదయ విదారకమైన గాథ సార్. ఆఫీసులో టేబుల్ మీద ఉన్న ఫ్యాన్ వేయమన్నానని కుక్క దొబ్బులు పెట్టి నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేశారు సార్. తమరు ఫ్యాన్ లేదే ఉద్యోగం చేయలేరా? కాదు సార్, పీస్ఫుల్ గా నిద్రపోలేను. నాకు ఎలాంటి ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఏమి లేవు సార్. ఫ్యామిలీ ప్రాబ్లం. పెళ్ళి ఇన్నాళ్ళైనా ఫస్ట్ నైట్ అవ్వలేదు సార్. అదేంటయ్యా ఈ వయసులోనే ఫీజు కొట్టేసిందా? అదేం లేదు సార్. ఫ్లాష్ బ్యాక్ లో వాడు ప్లాట్ఫామ్ మీద అండర్వేర్లు అమ్ముకునేవాడు. ఒక అమాయకురాల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నమ్మించి పెళ్లి చేసేసుకున్నాడు. తీరా పెళ్ళయిన తర్వాత వీడి బ్యాక్గ్రౌండ్ తెలిసి ఆ పిల్ల వీడిని బయటకు దోసేసింది. మా సంగతి సరే సార్. కార్లు బంగ్లాలు ఉన్న కోటీశ్వరులాగా ఉన్నారు మీరు. మీరెందుకు సావాలనుకున్నారు సార్? నా పేరు లక్ష్మీనారాయణ. గోవిందా అండ్ కంపెనీకి ప్రొపరేటర్. నా కంపెనీలో తయారైన గోవిందా హెయిర్ ఆయిల్ వాడిన వాళ్ళకి ఉన్న జుట్టు కూడా ఊడిపోతుందని నన్ను తంటానికి వచ్చిన జనాన్ని చూసి భయపడి ఆ కంపెనీ మూసేశాను. ఎంత తెలివి తక్కువ పని చేశారు సార్. నెక్స్ట్. నా కంపెనీలో తయారైన గోవిందా డిటర్జెంట్ సోప్ వాడటం వల్ల నా కర్మగాలి బట్టల మురికి వదలకపోగా వాటి కిందున్న టైల్స్ క్లీన్ అవుతున్నాయంట. అది కర్మ కాదండి, మీకు కలిసి రాబోయే అదృష్టం. నెంబర్ 3, అగరబత్తి ఫ్యాక్టరీ. శోభనం గదిలో పెళ్లి కొడుకు మా కంపెనీ అగరబత్తి వెలిగించగానే పెళ్లి కూతురికి వాంతులు అవుతున్నాయంట. అర్రే, అగరబత్తికి గర్భవతులు అవుతున్నారా? నీ బొంద. వాళ్ళకి వాంతులయ్యేది అగరబత్తి కంపు భరించలేక. ఎస్, ఇప్పుడు మ్యాటర్ మొత్తం నాకు అర్థమైంది. మీకున్న ప్రాబ్లమ్స్ 3 కాదు 4. 4. నాలుగోదేంటి? మీ కంపెనీ పేరు గోవిందా. గోవిందా. అది వెంటనే మార్చేసి లక్కీ అండ్ కో అని పెట్టాలి. ఎక్కువ ఆలోచించకండి, అది మీ పేరే. లక్ష్మీనారాయణ, షార్ట్ నేమ్ లక్కీ. సూపర్ బ్రదర్. ఇప్పుడు మీ ఫస్ట్ ప్రాబ్లం. జుట్టుడిపోయే మీ గోవిందా హెయిర్ ఆయిల్ పేరు మార్చి లక్కీ హెయిర్ రిమూవర్ అని కొత్తగా మార్కెట్ లో విడుదల చేస్తాం. బట్టలు చిరిగే మీ డిటర్జెంట్ సోప్ షేప్ మార్చేసి లక్కీ టైల్స్ క్లీనింగ్ సోప్ గా ఇంట్రడ్యూస్ చేస్తాం. వాంతులయ్యే మీ అగరబత్తులకి లక్కీ మస్కిటో కాయల్ అని పేరు మార్చేద్దాం. అబ్బా అదిరిందయ్యా. ఏయ్, మీరు మామూలు కాదయ్యా. ముగ్గురే. మామూలు అంటే గుర్తొచ్చింది. మేమింత సూపర్ ఐడియాలు ఇచ్చాం కదా, మాకేమైనా ఇస్తారా? జరగా. ఎంత సూపర్ ఐడియా ఇచ్చి ఎదవలాగా మాకేమైనా ఇస్తారా అని అడుగుతావిడా? ఏం అడిగితే అది ఇస్తాను, అడిగా. ముగ్గురికి 3,000 ఇస్తారా? నీ అబ్బా, అండర్వెల్ అమ్ముకునే బుద్ధి పోనిచ్చుకున్నావు కదా. నువ్వు అడిగిందే పుచ్చుకుంటే మళ్ళీ మనం ఇదే స్పాట్కి వచ్చి గురేసుకోవాలి. మరి ఎంత అడుగుదాం? కనీసం 1,00,000. రే ఇంకా నయ్యం కంపెనీ రాసేమనలేదు. మరి అంత ఆశ పనికిరాదురా. నెలకు ఒక తల 5,000 అడుగుదాం. 5,000? ఏంటయ్యా చాటుకెళ్ళి చెవులు కొరుకుంటున్నారు? ఏం లేదు సార్, మీరు నచ్చాం కదా, రేపు ఉద్యోగంలో పెట్టుకుని మాకు జీతం ఎంత ఇస్తారు అని. ఇది అడగడానిక 10,000 ఇస్తా. ముగ్గురికి కల్పిస్తారా సార్? కాదయ్యా, ఒక్కొక్కడికి 10,000 రూపాయలు. ఏంటయ్యా పొద్దు నుంచి మొహం కడుక్కోలేదా? దరిద్ర వాసన వస్తుంది నోరు. ఎలాగూ చచ్చిపోతున్నాం కదా, పేస్ట్ ఎందుకు వేస్ట్ అని. సంతోషించాలే, పొద్దున వచ్చి ఉద్యోగాలు చేరండి. అలాగే. ఏమయ్యా కాళిదాసు, కూర్చొని నిద్రపోతున్నట్టు రాత్రి నిద్ర లేదండి? నిద్ర అలా వస్తాయా? నాకేం తెలుసు. ఇది ఒక కొండలరా. ఏంటో తప్పుకి పొరపాటుకి తేడా ఏంటో కొంచెం చెప్పవా? చెప్పమంటావా? ఓకే, పెళ్లి చేసుకుంటే పొరపాటు, సెకండ్ యూనిట్ పెడితే తప్పు. నీకు 2 లేవు కదా. ఇంతకీ నీ విషయంలో ఏం జరిగింది? ఏం జరగకూడదు అదే జరిగిందే. నిన్న మా అలకనంద పార్టీకి రమ్మంటే ఆనందంగా వెళ్ళానయ్య. అక్కడికి వెళ్ళేసరికి ఒక్కరు నా కూడా కనపడి చేతిలో ఐస్ క్రీమ్ పెట్టి సిట్టుకుని మాయమయ్యాడు. నువ్వు గీరేసి ఉంటావు. నీకెలా తెలుసా? నీ క్యారెక్టర్ నాకు తెలియదేంటి? ఏడ్చేలే పద, ముద్దు వేస్ట్ అయిపోద్ది కదా అని తినేసా. ఆ తర్వాత కుర్రాడు వచ్చాడు. చిచ్చి, ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే అబ్బో అంతే కదా. అంతేనంత సింపుల్ గానే మనకు సింపుల్ గానే ఉంటది. అక్కడ నేనేదో దేశద్రోహం చేసినట్టు వాళ్ళంతా సీన్ క్రియేట్ చేశారు. పాపం నా వల్ల తను తలదించుకోవాల్సి వచ్చింది. బ్యాడ్ టైం అయ్యా. నిజంగా బ్యాడ్ టైమేనే. లేకపోతే సరదాగా నేను ఆ కుర్రాడు బ్యాట్ తీసుకుని ఆడటం ఏంటి, అదెళ్ళి ఆడి ఫాదర్ కి తగలటం ఏంటి. అక్కడ పెద్ద అన్నాడు సేమ్ పర్సన్ సీన్ ఇంప్రవైజ్ చేయటం ఏంటే. ఇంతకీ నీ వర్రీ ఏంటో? ఇప్పుడు
యాక్సిడెంటల్ గా జరిగే వాటికి నేనా బాధ్యుణ్ణి? కాదు. ఓకే, నా వల్ల తప్పు జరిగింది అనుకుందామయ్యా. మనిషిని అర్థం చేసుకోకుండా సీరియస్ ఏంటి? నంగి నంగి మాట్లాడడం, నాటకాలు ఆడటం మన వల్ల కాదయ్యా. అనాలనుకుందంటాం, చెప్పాలనుకుని చెప్తాం, అంతేగాని ఎవరినో సాటిస్ఫై చేసి బతకాల్సిన అవసరం మనకు లేదు. అబ్బో చాలా సౌండ్ వచ్చేస్తుంది, కొంచెం కూల్ అవ్వయ్యా. ఎల్లే ఏదో నాటకాలు, నువ్వు పెద్ద డాక్టర్ బయలుదేరావు. ఇప్పుడు ప్రేమకి స్నేహానికి ఇద్దరు బాధ్యత ఉంటుందా ఉండదా? ఇదేమన్నా వన్ వే ట్రాఫికా? ఓరక ఇష్టం లేకపోతే లేదని చెప్పాను. ఏ చచ్చిపోతావా? బతికే ఉంటాగా, బతికే ఉంటాం. ఆహా, ఆ పాలసీలు తనకి చెప్పేస్తానే. ఇష్టమైతే సరే అంటది, లేకపోతే సారీ అంటది. ఏంటో కాళిదాసు, ఏ సముద్రాలు పొంగుతాయా? భూమి బద్దలవుతా కాళిదాసు అని ఊరకు భయపడతావు. ఈ టైంలో మాడితే రియాక్షన్ ఎలా ఉంటుంది అంటావు? ఏమవుద్ది? ఏమవుద్దా? ఏమండి ఇక్కడ ఏమండి అలకనందా? ఇక్కడ ఉన్నారా? ఏమండి ఎక్కడ చూసిన ఈ విషయం ఏంట్రా బాబు? ఇదేంటిది? ఏంటి స్లిప్పు? ఎంత ధైర్యంరా నీకు? పక్కకు రమ్మని రాస్తావా? మీ లేడీస్ పక్కకు రమ్మంటే తెలుస్తుందరా నీకు? ఈ టీచింగ్ స్టేట్ లోనే కాకుండా లైబ్రరీస్ లో కూడా మొదలైందనమాట. రాస్కల్ లెటర్ రాశాడండి వీడు. అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే డాష్ ఇచ్చాడండి నాకు. ఇంటర్నెట్ లో వర్గర్ మెసేజెస్ పంపేది కూడా వీడే నా డౌట్. పిలవండి పోలీసుల్ని. చూస్తాడండి పట్టుకొని పారిపోతున్నాడు. నందు 12 అవుతుంది. ఎంతసేపని నిన్ను బతిమాలాలి? నేను తిన్నాం. నువ్వు తినకుండా నేను తినలేకపోతున్నాను. ఏ పతి భక్త? ఈ చురకలే నన్ను పడగొట్టింది. నా కర్మ. సరే నేను తింటాను. జీవితంలో దేనికి ఓడిపోకూడదు, ఫైట్ చేయాలి. కాలేజ్ కడుపుతో కూర్చుంటే నువ్వు చెప్పే మాటలకు లొంగిపోయే ప్రమాదం ఉంది. అందుకే తిన్నాక నీతో మాట్లాడతాను. ఎందుకు అంత ఫీల్ అయిపోతున్నావు నందు? సెకండ్ మ్యారేజెస్ చాలా కామన్. కొన్ని రోజులు అయిన తర్వాత నువ్వే అడ్జస్ట్ అయిపోతావు చూడు. రత్నమాలని నేను ఒప్పిస్తాను. వారానికి 3 రోజులు రత్నంతో ఉండు. తనకెంత డబ్బు కావాలని ఇస్తా. ఈ బిల్డింగ్, కారు తనకే ఇచ్చేస్తా. నీ అనాథాశ్రమానికి ఫండ్స్ ఎంతైనా తీసుకో. కానీ ప్లీజ్ ఈ పెళ్లి కాదనదు నందు. ప్లీజ్ నందు. నీ ధనంతో ఐశ్వర్యంతో మా జీవితాలకు వెలకట్టాలనుకుంటున్నావా? ఎన్నటికీ కట్టలేవు. నీ దురాగతాలకి దురహంకారాలకి ఈ లెక్కపల్లి నందగోపాల్ లొంగడు. ఈ సినిమా డైలాగ్ లాపుతావా? చస్తే ఒక క్షణం కూడా ఇక్కడ ఉండు. ఎక్కడికి వెళ్తాం నందు? ఏ చెప్తే అక్కడి నుంచి కూడా ఈడ్చుకొద్దామనా? పాపం ఎక్కడ పడుకుంటావో ఏమో అని. ఆహా, దయ్యామాత దిగొచ్చిందండి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు కానీ
నా మనసు వెన్నెలాంటిది నందు. తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టు, కరిగిపోతే మాలాంటి జీవితాలు కొట్టుకుపోతాయి. What a sense of humor. ఇంటికా రత్నముల రానొస్తుందా? పార్క్ వెళ్ళి పడుకుంటా. నిన్నటి నుంచి తిండి నిద్ర లేదు కదా. ఆకలైతే ఇక్కడ తీరింది, ఆ నిద్ర కూడా అయిపోతే నందు, నీ థియరీ ప్రకారమే బాగా రెస్ట్ తీసుకుంటే రేపు నాతో ఫైట్ చేయడానికి శక్తి వస్తుంది. రేపు కూల్గా మాట్లాడదాం. ఇవాళ వెళ్ళి గెస్ట్ రూమ్ లో పడుకో. నేను గెస్ట్ రూమ్ లో పడుకోను, సోఫాలో పడుకుంటా. సరే, నీ ఇష్టం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, ఎల్లుండి కాకపోతే గుడ్ క్యాచ్. టామ్ అండ్ జెర్రీ. నందు, చి 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 చి. పొద్దున్నే యాదవ తగిలేరేంటి? ఏంట్రా ఎర్రబాబు గారు మనల్ని చూసి దాక్కుంటున్నాడు? అవునరా. ఏరా రే ఎర్రబాబు, దాక్కుంటున్నాయింట్రా? నేనా దాక్కున్నానా? ఎల్రా. ఎరా కాదు దూరంగా ఉంటున్నావేంటి? ఈ మధ్య కొంతమంది కావాల్సిన వాళ్ళు ఎదవలకు దూరంగా ఉండమని సలహా ఇచ్చారులే. ఓ అబ్బో, మా నాన్న చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నాడు ఏదోళ్ళకు దూరంగా ఉండరా. అయినా నీతో తిరగడం మానేశానా? ఎంతైనా చాలా ఎక్కువైందిరా. మీరేమన్నా అనుకోండిరా, మీ ఎదవ స్నేహాలు మానేసి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ పూర్తి చేద్దాం అనుకుంటాను. ఎర్ర బాబు, నువ్వు పుసుక్కుని ఇంటర్ పాస్ అయితే మా నాన్న నన్ను, మీ నాన్న నిన్ను ఆయన నేను నడుం బిగించాను. ఈ పోరాటం ఆగదు. బావా అటు చూడు, ఆ చెరువు గట్టుకి చిన్నప్పుడు మన ఇద్దరం ఒకే చెంబు ఒకే చెయ్యి పట్టుకొని. ఏంటి చీచి, చెయ్యాటి చెంబునాదిరా యాతాబా. వాడి గురించి ఎందుకులేబా, గుర్తుందే నీకు దెబ్బ తగిలితే నేను సూపు రాసుకునేవాడిని, నేను సూపు రాసుకుంటే నీకు ఏడు చెవు. ఒరే రాస్కే, గుర్తుందే? ఆనాటి ఆ స్నేహమాన పాడండి బే. ఆనాటి ఆ స్నేహమానంద గీతం ఇదేలే ఇదేలే ఇదే పాట గుర్తు చేశారు కాబట్టి ఈ పాలకి మీకు కూడా కొంత టైం కేటాయిస్తాలే. ఎంత వెచ్చడి మాట చెప్పావు బా. ఈ శుభ సందర్భంలో చల్లటి బీరు ఒక గంట ప్యాక్ వేసుకుందాపా. మీరు జీవితంలో బాగుపడర్రా. మేమే తప్పు చేసాం బావా. తప్ప తప్పున్నారా? మందు పేక. ఒరే, మీకు జన్మనిచ్చి మీకు చిన్నప్పుడు బంధువులాగులు తొడిగి వయసొచ్చాక ప్యాంట్లేసి మిమ్మల్ని కాలేజీలకు పంపించి వాళ్ళ రెక్కలు ముక్కలు చేసుకుంటారే మీ అమ్మా నాన్న, వాళ్ళ రక్తం రాది. ఒరే ఒరే, మీరు పేకాడతారే అవి పేకలు కావురా, మీ అమ్మ నాన్న మాంసం ముద్దలు రా మూర్ఖుడా. మాంసం ముద్దలా? ఈడయ్యా ఆ రోజు యథా యథా హి ధర్మస్య పేకాటే పవిత్రస్య. ఎక్కడ పేకాట వర్ధిల్లుతుందో అక్కడ ప్రజలు పంటలు పండి సుఖ సంతోషాలతో ఉంటారు. అలనాడు పాండవులు పాచికల బదులు పేకాడుంటే పరిస్థితి కురుక్షేత్రం దాకా వచ్చేది కాదు. పేకలు మనకు తోకల్లాంటివి, వాటిని మనతో ఆడించండి, ఆడుకోండి. ఇది ముష్టి మూర్ఖులైన మీకు మీ బావ ఎర్రబాబు ఇచ్చే పేకోపదేశం నాయనలారా. అమ్మని ఏరా, మేము తాగేది రక్తము, మేము ఆడేది మాంసం ముద్దలతోని మాకు యదవ నీతులన్నీ చెప్తావా? ఆటే రాని మాకు రాజుది రాణిది ఆసు బోసని మాస్ మాటలు చెప్పి ఇప్పుడు నేను ఎచ్చక చదువుకుంటా తొడగొడుతున్నా నడుము బిగించాడు ఊకుంటా అనుకున్నావా? అష్ట కష్ట నిష్ట కుష్ట కష్ట దరిద్రుడు. ఏంటే
మీరు మారర్రా. వజ్రానికి సాన పెడితే మెరుస్తుంది, రాయికి సాన పెడితే పగులుతుంది. అందుకే మీరు రాళ్ళు, నేను వజ్రాన్ని. వస్తా. ఏయ్! లండన్ ఇటో తెలుసు. ఏడ్చేవులే. ఓకే. డబ్బే డబ్బు వద్దంటే డబ్బు. కదిలితే కాల్ చేస్తాను. ఎవరికి కాల్ చేస్తారు సార్? ఐజీ గారికి, హోమ్ మినిస్టర్ గారు. కాల్ చేయడం అంటే ఫోన్ చేయడం కాదురా, కాల్చి పడేస్తాను. రాత్రి మీరు ఎక్కడున్నారు? మేము ఈ హౌస్ లోనే ఉన్నాం సార్. చీప్ లిక్కర్ తాగి మటన్ బిర్యానీ తిని బోర్లో పడుకున్నాం సార్. నన్ను బురిడి కొట్టించడానికి ప్రయత్నం చేయొద్దు. తప్పు చేసిన వాడిని తప్పించుకునే ఛాన్స్ ఇవ్వడి ఖాన్. మీ ఇళ్ళు ఒళ్ళు సోదా చేస్తాను. రండిరా, రండి రండి. ఈ మూట ఏంటి? తీసి కింద పెట్టండి. అంత బరువుగా ఉందా? బియ్యం మూట అండి. రోమా క్లినిక్. బట్టతలని బుర్ర కోక్కోకండి. జుట్టు తలగా మార్చే పూచి మాది. వెంటనే ఆటో ఎక్కువ వచ్చేసేయండి. కేవలం ఫిబ్రవరి నెలలోనే. ముందు తర్వాత 100% గ్యారంటీ. డాక్టర్ రోమారావు. ఇది కరెక్టేనా? 100%. అక్కడికి వెళ్తే బట్టతల మీద జుట్టు వస్తుందా? వెళ్తే రాదండి, వెళ్ళి ట్రీట్మెంట్ చేయించాలి. జోక్ చేస్తానంటరా? కాల్చి పడేస్తాను. వణుకుతుంది చెయ్యి. అంతే. నువ్వు తప్పను. ఇప్పుడు కాదురా, మీ సంగతి తర్వాత చెప్తా. ముందు తలిపి. ఈడుగులా తయారవుతా అనుకుంటున్నాడు, కానీ ఈడులా తయారవుతా అని తెలియట్లేదు. వరస్ట్ వేలోకి. అల్లుడు నోట్లు లెక్కెడదాం. ఏంది లెక్కెట్టేది చీప్ గా? టీవీ నైన్ అని చెప్తే వాళ్ళే చెప్తారు. ఏమెత్తుతున్నావు? రిమోట్. ఏంటి అది? కొనుక్కొచ్చింది కాదు, కొట్టుకొచ్చింది కదా. దాని లెక్క వేరు. టీవీ నైన్. నిన్న రాత్రి జూబ్లీ హిల్స్ లక్కీ కోఆపరేటివ్ బ్యాంక్ లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనానికి సంబంధించి కస్టమర్లు ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, అవి చెల్లని చిరుగునోట్లని ఆ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ గాలి గంగాధరరావు గారు చెప్పారు. ఇక జెట్ ఎయిర్వేస్ విమానానికి త్రుటిలో ప్రమాదం నోటిప్పు చినిగిందంటారే, అంటే ఇదే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇక్కడ ఉంటే మనకు చిరుగుద్ది. దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పడేద్దాం. అవును. టైంకి ఒక్కడుండడు. అయ్యో ఎక్కడ తెచ్చారో ఏంటో. ప్రతాప్ లే లే, నా మొగుడు ఆలుపుత్ర అప్పని వచ్చాడు. త్వరగా లే ప్లీజ్. వేరే రూమ్ లో పడుకోమన. లేకు, మా ఆయన వచ్చాడు. తొందరగా లే. అయ్యో లే, వచ్చేలే గోల. ఇదిగో, అగో త్వరగా వేసుకో. లే తొందరగా. ఏం తొందర ఏంటి? త్వరగా వేసుకో, వాడు వచ్చేస్తున్నాడు. రమ్యా, నాకు పట్ల దగ్గర కదా. ఛీ, దొర్మి. ఏం చేస్తున్నావే? నీకు అసలు సిగ్గు లేదు. నీ దగ్గరకు రావడం మొదలైన ప్రతాప్ ప్లీజ్. రమ్యా, ఏది ప్రశాంతంగా చేయనివుగా. ఏంటది? ప్రతాప్ ఏం చేస్తున్నావు? ప్రతాప్ నీకు పిచ్చి పట్టిందా? వచ్చేస్తున్నాడు, వచ్చేసాడు. సిఐ గారు మీరా? కాదు, నేనే. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం లేకుండా ఎలా ఉంటుంది సార్? నా బెడ్రూము, మా ఆవిడ, మీరు, మా ఆవిడ ప్రాబ్లమే కదా సార్. అయితే ఏంటి? అదే సార్, ఇంత ముందు 4-5 సార్లు వచ్చారు కదా, మగైన్ మళ్ళీ వచ్చారేంటి? నువ్వు లేవని తెలిసి నేను లేనప్పుడల్లా వస్తుంటారు సార్. సెర్చింగ్ ఈజీగా ఉంటుందని వచ్చాను. సెర్చింగ్ ఏంటి సార్? నీ కళ్ళకి నేను ఎలా కనపడుతున్నారా? నా పేరు వీరతాప్. టోపీలో కనిపించని నాలుగో సింహాన్ని నేను. నాకే టోపీ పెట్టాలని ట్రై చేయకు. ఎక్కడ దాచిపెట్టావు? కమాన్ కమాన్ టెల్ మీ. దాచిపెట్టడం ఏంటి సార్? ఏంట్రా వాయిస్ రైజ్ అవుతుంది? అబ్బాయి వాయిస్ రైజింగ్ కదా సార్. హెరాయిన్ ఎక్కడా? హెరాయినా? ఇన్హేలర్ పిలిస్తేనే కళ్ళు తిరిగి పడిపోతారు సార్. నా బతుకి డ్రగ్స్ కూడానా సార్? ఇక్కడేదో కుట్ర జరుగుతుంది సార్. నేను క్యాంప్కి వెళ్ళినప్పుడల్లా ఎవరో మీకు ఫోన్ చేస్తున్నారు సార్. మీరు డైరెక్ట్ గా నా బెడ్రూమ్ కి వస్తున్నారు సార్. చెకింగ్ బెడ్రూమ్ లో చేస్తాం. అది కరెక్టే సార్, కానీ ఈ బెడ్రూమ్ లో వేస్ట్ సార్, టైం వేస్ట్. పిచ్చివాడా, నా టైం వేస్ట్ కాలేదురా. నా జాబ్ నేను బాగా ఎంజాయ్ చేశాను. నువ్వు స్టేషన్కి పదా.
అది కాదు సార్, పరువు పోదు సార్. నేను అలాంటి వాడిని కాదు సార్. మా ఆవిడన్నీ చెప్పే ఉంటది కదా, చెప్పావు కదే. తను చెప్పాల్సిందంతా చెప్పింది, ఇవ్వాల్సిందంతా ఇచ్చింది, చేయాల్సిందంతా చేసింది. ఇక నీదే రాజా, స్టేషన్కి పద, ఇంట్రాగేషన్ చేయాలి. ఈ డబ్బుతో కుడితే కరెక్ట్. కౌంట్ చేసుకోండి సార్. నాకు కౌంటింగ్ ఇష్టం ఉండదు రాజా. ఆహా, కట్ల తీసుకోవడమే. అవునరా, నువ్వు 2 రోజులకి వస్తానని చెప్పి 1 రోజులు వచ్చావేంటి? అంటే పని అయిపోతే వచ్చాను సార్. పని అయిపోతే వచ్చేస్తావా? మా పని ఒక్కర్లేదా? అయితే వెళ్ళిపోతాను, ఉన్నాడు సార్. ఈసారి ఓకే, నెక్స్ట్ టైం మాత్రం రాజా మాట మీద నిలబడు. అలాగే. అవును, నీ పేరేంటి? నా పేరు త్యాగరాజ్ సార్. వాట్ ఏ నైస్ నేమ్ రాజా, చాలా బాగుంది, అదే ఉంచుకో. బాయ్. వారం రోజుల నుంచి బస్ స్టాప్ లో కనపడడం లేదు, ఎక్కడికి లేవేంటి? ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ పెద్దలకు తెలియకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకున్నానండి. నీలాంటి ఏదో మోహన చేసుకున్న ఆ మూర్ఖురాలు ఎవరో. ఆ న్యూస్ మీకు ఇంకా రాలేదా? రాలేదు. మీ అమ్మాయే. ఏంట గొడవ? ఏమండి ఏమండి ఏమిటండి ఇది? ఏముందండి, ఆడు కింద పడ్డా నేను పైకి లేపా. మీరెవరండి? నేనెవర్నా? నేనెవరో ఎరగనట్టు ఏంటండి ఈ మాటలు? అసలు ముందు మీరు ఇంటికి పదండి. ఇంటికా? ఎవరింటికి? దేనికి? అసలు నువ్వెవరు? కట్టుకున్న భార్యని పట్టుకుని ఇన్నేసి మాట్లాడడానికి అసలు మీకు నోరెలా వచ్చిందండి? కట్టుకున్న భార్య కాదా? నువ్వెవరు? నేనెవర్ని? ఈ పెంటేంటి? అమ్మో అమ్మో అమ్మో, చివరికి ఇంతవరకు వచ్చారన్నమాట. అంతేలేండి, మోజు తీరిపోతే అందరు ఇలాగే అంటారు. ఏంటి మోసు తీరిపోవడమా? నువ్వు ఉండవా? వారిని నువ్వు చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? బాబాయ్ గారు, అన్నయ్య గారు, ఇది మా వారండి. అలాగా? మాది విజయనగరం. ఓహో. 6 నెలల క్రితం నన్ను ప్రేమించానని చెప్పి ఈ ఊరు తీసుకొచ్చి గుళ్ళో 3 ముళ్ళు వేసి ఇప్పుడు నేనెవరో తెలియదు అంటున్నారు ఈయన. ఏయ్ మిస్టర్, ఏంటిది? పేపర్ లో చూస్తున్నాం కదా, ప్రతిరోజు ఈ టైపు జనాభా పెరిగిపోతున్నారా? ఎలా? ఈ ఫేస్ అనేది ఎప్పుడు చూడలేదు. నిన్ను నేను పెళ్లి చేసుకోండి. ఆ పేరు బాబు నీకన్నా మెంట్లా? అవును, మెంటలే నాకు. మెంటల కేసు. నీ మాటలు విని నీ ప్రేమ పిచ్చిలో పడ్డ నాకు నిజంగా మెంటలే. ఇప్పుడు నేనేం చేసేదిరా దేవుడా? నేను అసలే ఒట్టి మనిషిని కూడా కాను. అయ్యో పాపం. పాపమేంట్రా, నేనేం చేశాను రా? నిన్నే ఎవరిని చూస్తే ఏమండి ఏమండి మిమ్మల్ని ఏమండి ఏమా ఆడరాని కదా బుద్ధి లేదు. ఏంటి నాటకం ఏంటో పోలీస్ స్టేషన్ లో టికెట్టా? టికెట్ కాదు సార్, కట్టు. మేము మాయా టీవీ నుంచి వస్తున్నాం. ఇది కొంపు కొల్లేరు అనే ప్రోగ్రామ్. ఇందా నుంచి కెమెరా ఆ వ్యాన్ లో అక్కడ ఉందన్నమాట. ఈ అమ్మాయి అచ్చం మీ వైఫ్ లాగా యాక్ట్ చేసింది కదా, దీనికి మీరు ఎలా ఫీల్ అయ్యారు? నా కొంప కొల్లేరైపోయిందిరా దరిద్రుడా. సైట్ కొంచెం పెరిగినట్టుంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రండి రండి. అన్నట్టు మార్నింగ్ మీరు చూసింది మాయ టీవీ ప్రోగ్రామ్ యాంకర్ అండి. ఆ విషయం మీకు చెప్దాం అనేసరికి మీరు వెళ్ళిపోయారు. వైఫ్ ను ఒకసారి బయటికి పిలిచి నాకు పరిచయం చేస్తారా? అయ్యో రామా, నా వైఫ్ ఏంటండి? నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. అదంతా డ్రామా. అది కొంపకొల్లేరిన మాయ టీవీ వాళ్ళ ప్రోగ్రామ్ అండి. సిటీలో ఇంతమంది ఉండగా ఆవిడ మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని తన భర్త అంటుంది. అది డ్రామా, దాన్ని నేను నమ్మాలి. ఆహా, నమ్మొద్దు, మీరే నమ్మొద్దు. ఇల్లంతా ఎత్తుక్కోండి. ఆవిడ మార్కెట్ గాని వెళ్ళిందా? అవును, మార్కెట్కి వెళ్ళిన మనిషి ఇంటికి తిరిగి వస్తా కదా, ఆవిడ వచ్చే వరకు వెయిట్ చేసి చక్కగా తనతో మాట్లాడి వెళ్తారు. కానీ కూర్చోండి, స్ట్రాంగ్ గా టీ కలుపుకొస్తాను. చెప్పిందంతా అర్థమైంది కదా. ఈ అడ్రస్ గల ఇంటికెళ్ళు. అక్కడ నా ఫ్రెండ్ ఉంటాడు, పేరు కాళిదాస్. కొంచెం మడిబట్ట టైప్ మనిషి. ఈ రాత్రికి వాడి జబ్బ మీద చెయ్యేసి కొంచెం దువ్వాలి. నీకు పేమెంట్ అందరికంటే ఎక్కువ ఇస్తా. కింద ఫ్యామిలీస్ ఉన్నారు, ఫ్యామిలీ టైప్ లో ఎంట్రీ ఇవ్వాలి. ఏమండి, నేను చెప్తున్నదే అబద్ధం అయితే తను ఎక్కడ వస్తాను టెన్షన్ పడతా కదా. చూడండి నేను ఎంత ఆనందంగా ఉన్నానో, ఎంత హ్యాపీగా ఉన్నానో. పట్టుకొని చెప్తా. వేడిగా ఉందా, చల్లార్చేవనా? మీరు వదులుకుందాతారా? ఓకే. ప్రేమకు పెట్టుబడి నిజాయితీ అండి, నిజాయితీ. ఏమండి, మీ పట్టుదల చూస్తుంటే మా ఆవిడ మార్కెట్ నుంచి వచ్చి బాబా కూరగాయల ధరలు మండిపోతున్నాయి, సంసారం ఎలా చేయాలి అని ఎంట్రీ ఇస్తాను ఆశపడుతున్నట్టున్నారు. ఇంపాసిబుల్ అండి. నేను చాలా పర్ఫెక్ట్ అండి, అంతేనండి. ఏమండి, మీరు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నారు. తర్వాత నన్నేమనొద్దు మరి. అంటే కాఫీ తాగి వెళ్ళిపోమనా? ఎంత దారుణంగా మాడుతున్నారండి. కూర్చోండి, నేను వెళ్ళి వంట చేసేస్తాను. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం. ఇది వెళ్ళిపోతుంది. నేను వస్తానండి. యాండే యాండే అంటే నా మీద డౌట్లు తీరిపోయినట్టే కదా.
చాలు మనకి ఐఎమ్ ఖుష్. అబ్బబ్బబ్బబ్బా ఏంటండి ఈ కూరగాయల ధరలు బాగా బాగా మండిపోతున్నాయి. ఇలా అయితే సంసారం ఎలా చేయని చెప్పండి. ఏమండి మీ ఫ్రెండ్ ఆంజనేయులు గారు మిగతా వాళ్ళని తీసుకుని వెనకాల వస్తున్నానని చెప్పమన్నాడు. కొంచెం తప్పుకోండి గుమ్మానికి అడ్డంగాను. యాండి మీరు చూసినంత నిజం నమ్ముతున్నారా? కంటితో చూసింది అబద్ధం ఎలా అవుతుంది? ఒక్కోసారి కళ్ళు కూడా మోసం చేస్తాయండి. నన్ను నమ్మండి, కావాలంటే లై డిటెక్టర్ తో పరీక్ష చేయించండి. యాండి ఇక నుంచి అమ్మాయికి మనకు సంబంధం లేదురా. ఈసారి కనబడినా మాట్లాడదు. నా మీద ఒట్టేండి రా, ఇంకెప్పుడు ఆ అమ్మాయి కనిపించినా మనం మాట్లాడకూడదు. నీ మీద ఒట్టురా. హాయ్. హలో. సారీ సారీ సారీ, జరిగిందేదో జరిగింది. ఇక నుండి మన ఫ్రెండ్స్. ఏమంటారు? 3 సార్లు సారీ చెప్పింది. నీ అయ్యా నా మీద ఒట్టేశారా? అవును, నీతో మాట్లాడలేదు. బాగా ఆలోచించండి. నాతో ఫ్రెండ్షిప్ చేశారంటే మీకు చాలా చాలా గిఫ్ట్లు ఇస్తాను. ప్రామిసే. పాపం ఎందుకో అమ్మాయిని చూస్తుంటే ఆమెతో ఫ్రెండ్షిప్ చేయాలనిపిస్తుందిరా. ఆయన ఎర్రబాబు గారితో తిరిగి బోర్ కొట్టేసిందే. అవునా? అమ్మాయితో స్నేహం చేస్తే చాక్లెట్లు బిస్కెట్లు బోర్డు ఎత్తదరా. అంతే కదరా, ప్యాకెట్ డబ్బులు కూడా ఇస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తారా? ఓకే, ఇక నుండి మనం ఫ్రెండ్స్. ఎర్రబాబు నువ్వు వెళ్ళి అడుగు. ఏ ఎర్రబాబు, ఎర్రబాబు, ఒరేయ్ ఎర్రబాబు. ఏంటమ్మా ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు? అంతొద్దు. హా, నీకంత లేదమ్మా. నీకు ఇంగ్లీష్ రాదన్న సంగతి నాకు బాగా తెలుసు. నువ్వు మాట్లాడేది బట్లర్ ఇంగ్లీష్ అని నీ ఫ్రెండ్స్ తో పాటు ఊరు మొత్తం చెప్పాను అనుకో, నీ పరువు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో. ఏమంటావ్? ఏమంటావు? నువ్వు ఫ్రెండ్షిప్ చేయమని అంతగా బతిలాడాలంటే, అయినా మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా. అరే ఫ్రెండ్షిప్ అంటే అలా దూరంగా ఉండకూడదు, దగ్గరకు వచ్చి కలిసిపోవాలి. రండి. వద్దే, నా మాట వినవే. పట్టేశా. తల కంపు కొడుతుంది. తలస్నానం అంటే చాలు పారిపోతావు. ఇదిగో మాయా, చిత్తూరు నాకు వెళ్ళినప్పుడు వెళ్ళావు, ఏమన్నా డైరెక్షన్ చేసావు లేదా? నేను డైరెక్ట్ చేయడానికి రెడీయేరా, ప్రొడ్యూసర్లు రెడీగా లేరు. చిన్న సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి కదా, అందుకని పెద్ద కథ తయారు చేస్తున్నాను. చిరంజీవి గారితో డైరెక్ట్ చేద్దామని. మరి పావరం తెలియక అడుగుతా, నీకు చిరంజీవి డైరెక్ట్ గా తెలిసేట్రా? బయటేడు నాకు తెలియపోటీ, ఆయనకి నేను తెలియదు కానీ. అయినా మెగాస్టార్ అంటే నీకు ఇంట్రెస్ట్ కలిగిందే? ఎప్పుడు బ్లాక్ అండ్ వైట్ అప్పుడే సినిమాలు చూడటం మానేసావరా? ఈ మధ్యలో అన్ని కవర్ చేయడానికి నీకు బ్లూ ఫిల్మ్ తీసుకొచ్చాను. నేను కూడా చూస్తా మాయా, నీకు లైవ్ చూపిస్తాను. రే నీకేం తెచ్చానో చూడు. ఏ కంపెనీ మాయా? వైజయంతి మూవీస్. ఇదేంటి పేరున్న కంపెనీ లేరు, కన్ఫ్యూజ్ అవ్వకు. ఈ గొలుసు ఎలా ఉందమ్మా? చాలా బాగుంది. ఎక్కడిది మావయ్య? పూర్ణోదయ కంపెనీ, ఇది పేరున్నదే. అక్కయ్య ఇది ఎలా ఉంది? వెంకటగిరా గద్వాల అంజనా ప్రొడక్షన్స్. చిరంజీవి కంపెనీ. ఇలాంటి చీరల పేర్లు ఎప్పుడు వినలేదే. ఇది సూపర్ గుడ్. ఏంటి మాయా అన్ని సినిమా కంపెనీల పేర్లు చెబుతున్నావు? రేయ్ నువ్వు ఇంటర్మీడియట్ పాస్ అయ్యావా? అప్పుడేనా? ఇంకా 2 సబ్జెక్టులునే మావయ్య. అంత మేనమాం పోలిక. బాగా స్టడీ చేస్తే గానీ ఎందులోకి దిగడీడు. దిగడు అది ఇంటర్మీడియట్ పాస్ అవడం, సినిమా డైరెక్టింగ్ చేయడం రెండు జరిగే పని కాదు. నువ్వు చెప్పిన దాంట్లో మొదటిదే కరెక్ట్. నువ్వు ఊరికే మాయా ఆయన మాటలు పట్టించుకోవాల్సింది నువ్వే, నేను కాదు. ఆంటీ. రామా బావా ఎవరి అమ్మాయి? మన దశరథరామ గారు మనరాలు రా, లండన్ నుంచి వచ్చింది. ఓ విదేశీయా? ఏంటంటే ఇది సన్బాతా? సన్బాత్ అంటే ఏంట్రా? అది సన్ బాత్ అంటే సన్ను బాత్ మాయా. అక్కయ్య సన్ బాత్ అంటే వీడు నీకేమవుతాడు? కొడుకు. సన్ నువ్వేం చేస్తున్నా? స్నానం చేస్తున్నాను. బాత్ అది సన్ బాత్ అంటే అదే. అది కాదు. అదేంటి మాయ నువ్వు నాకు అలా చెప్పావు? అత్తగారు అలా చెప్పింది.